ఎమ్మెల్యే టికెట్ ఆశావహులను ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు. అమెరికా నుంచి వచ్చిన ఆశావహుడు తిరిగి అమెరికాకి వెళ్లిపోతారని హెచ్చరించారు. 2,25,00,000 ఏసీడీపీ నిధులు ఆపి తనను అనగదొక్కేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ను తీసేయడం సరికాదన్నారు. ఖానాపూర్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడికి ఎదిగేందుకు ఎంతో కృషి చేశానని, ప్రజలనే తన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో రెబల్గా అయినా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానన్నారు. పోలీసుతో నువ్వు నడిపించుకుంటున్నావు అంటే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ నీకు చూసుకుంటా ఊరుకుంటారా? ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో తీర్పు చెప్తారు. పారాషూట్ ఎక్కి మళ్ళీ పోతుంది కదా. ఒక ఎమ్మెల్యేకి జరిగినప్పుడు బాధ్యత గన్మెన్లకి పోలీస్ వాళ్ళకు ఉంటుంది. నేను లోపల గ్రామాల్లో పోతున్నానంటే పోలీసు వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నారు. ఆయన పోతే మాత్రం ముందు పోలీసు వాళ్ళు ఉంటున్నారు. ఏ విధంగా పోలీసు వాళ్ళు ఆయనకు ఉంటారు? ఆ బిల్డింగ్స్ అవన్నీ నేను శాంక్షన్ చేసిన బిల్డింగ్కి నేను ఇచ్చానని ఆస్పిరెంట్ అక్కడ అనగానే ఎవరో రాజు అనే అబ్బాయి ఆయన